కావలి ఏఎంసీ చైర్పర్సన్ అలేఖ్య గారు మనతో ఉన్నారు. వారితో మాట్లాడదాం. గతంలో జరిగినటువంటి పాదయాత్ర ఏ విధంగా సాగింది, యువగడం పాదయాత్ర, ప్రస్తుతం ఈ యాత్ర వల్ల ప్రజల సమస్యలు కావలిలో ఏం తెలుసుకున్నారు, ఎలాంటి సమస్యలు కావ్య కృష్ణారెడ్డి గారు ఎమ్మెల్యే అయ్యాక పరిష్కరించారు? నమస్కారం. ఈరోజు కావల్లో లోకేష్ బాబు గారి యువగలం పాదయాత్రలో భాగంగా ఈరోజు 2000 కిలోమీటర్ల దూరంలో నడిచిన ఈ స్ఫూర్తి యాత్రలో భాగంగా ఎందుకు యువగలంలో పాదయాత్ర చేస్తున్నారు లోకేష్ బాబు గారికి మనందరికీ తెలిసిన విషయమే. గతంలో ఉన్న వైకాపా ప్రభుత్వం చేస్తున్న దౌర్జన్యాలకి, ఈరోజు లోకేష్ బాబు గారు ఆ రోజు తీసుకున్న నిర్ణయానికి, ప్రజల్లో వచ్చిన సమస్యలకి స్పందించి యువగలం పాదయాత్ర చేపట్టారు. దాంట్లో భాగంగానే దాదాపు 3150 పైచీలకు కిలోమీటర్లు నడిచి ఈరోజు యువగలం పాదయాత్ర నారా లోకేష్ బాబు గారు అంటేనే అందరికీ కూడా ఒక స్ఫూర్తి. అది ప్రజలందరికీ తెలిసేలా ఈరోజు కావలి శాసనసభ్యులు దగ్గుబాటి వెంకట కృష్ణారెడ్డి గారి సారథ్యంలో ఈరోజు లోకేష్ బాబు గారి పాదయాత్రలో స్ఫూర్తి యాత్రగా భాగంగా కావలి నియోజకవర్గ ప్రజలందరూ కూడా అత్యధికంగా ఎంతో మంది వచ్చి ఈరోజు ఈ కార్యక్రమంలో పాల్పంచుకోవటం అనేది ఎంతో గమనార్హం. గతంలో ఏదైతే జరిగిందో ఈ గత ప్రభుత్వం చేస్తున్న దౌర్జన్యాలకి ఏ అభివృద్ధిలో నోచుకోకుండా ఉంది. అది చూసి ఈరోజు కావ్య కృష్ణారెడ్డి గారు చేస్తున్న అభివృద్ధి పనులు అయితే ఉంది, అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వం చేపట్టే సంక్షేమ పథకాలకు సంబంధించి అయితే ఉంది. అన్ని కార్యక్రమాలు కూడా ప్రజలందరికీ కూడా తీసుకొని వెళ్తూ ఎవరు ఏ సమస్య వచ్చినా నా దగ్గరికి రావాల్సిందిగా కావ్య కృష్ణారెడ్డి గారు చెప్పటం, ఎమ్మెల్యే గారు చెప్పటం, అందరూ కూడా అదే బాటలు నడుస్తూ ప్రతి ఒక్కరికి కూడా కావ్య కృష్ణారెడ్డి గారు ఒక స్ఫూర్తిగా నిలిచారని చెప్పని తెలియజేస్తున్నాను. ప్రతి విషయంలో కూడా అండగా నిలుస్తున్నారు. ప్రజల సమస్యలు తెలుసుకొని వాటిని పరిష్కరించే దిశగా కావ్య కృష్ణారెడ్డి గారు అడుగులు వేస్తున్నారని చెప్తున్నారు ఏఎంసీ చైర్పర్సన్ అలేఖ్య గారు. కెమెరామెన్ మహేష్తో హుసేన్, సాస్ టీవీ నెల్లూరు.